అభిషేక్ శివ చౌహాన్ అసలు ఏంది వీళ్ళిద్దరి పాత్ర ఏంది? వీళ్ళిద్దరు పచ్చి దొంగలు. శివ చౌహాన్ ది ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసిరు, చెక్ చేస్తే 3 times రమవతు మాధవ్ అకౌంట్ లో నుంచి ఇట్లా ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తా ఉన్నారు. అయినా సరే లాస్ట్ కు దేవుళ్ళని డబ్బెట్టుకొని కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ దొంగలు. మంగ్లీకి నెక్లెస్ ఇయ్యలేదని చెప్పిండు, నిజం అనుకున్నాం కొంతమంది. లాస్ట్ కి వస్తే ఏదైతే పబ్బులో కలిసినాం అనే దగ్గర ఈ అభిషేక్ నాయక్ ఎవరైతే ఉన్నారో, మేము పబ్కి వెళ్ళినాము, పాసులు రమావతు అది ఎట్లా తెచ్చిండో నాకు తెలియదు, నేను పత్తిత్తు పాలకూర కట్టని అని ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడింది ఈ సుధభూస. కట్ చేస్తే ఇక ఈ పెద్ద సుధపూస నాకు ఏం తెలియదు, అమ్మాయికంగా ఇట్లా మూతి పెట్టి మాకేం తెలియదు, మా అక్కకి ఏం సంబంధం లేదు, మాకేం సంబంధం లేదు, మేము కడిగిన ముత్యాలము, మేము మొత్తం బయటకు వచ్చినాక అందరితో అట్ట తీస్తాము. నీ ముఖం తీసినావు, నీ ముఖంలోనే అర్థమైతా ఉన్నది నువ్వు ఎంత పెద్ద దొంగవని. ఇక్కడ మంగ్లీ చెల్లెను మంగ్లీ తమ్ముడిని కాపాడుకోవడానికి మంగ్లీ సతమతం అవుతా ఉన్నది. ఇక్కడ మంగ్లీ తప్పు లేదా అంటే ఉన్నదిగా. ఏదైతే తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి అప్రోచ్ అయ్యారు మాకు, నేను ఆ ప్రోగ్రామ్ కి నేను అటెండ్ అవ్వలేదు, మా అక్కకి మాత్రమే అప్రోచ్ అయ్యారు వీళ్ళు. ఆ పబ్బు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నేను అటెండ్ అవ్వలేదు, మా అక్కకి మాత్రమే అప్రోచ్ అయ్యారని చెప్పారు. బా శివ, వా 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 ఏం యాక్టింగ్ రా బాబు. ఇప్పుడు మంగ్లీని చూసిర్రు అక్కడ చూసిన తర్వాత వాళ్ళ బ్రదర్ శివ ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడినాం. ఇక వినండి, ఇక శివ ఏమన్నాడు, నేను పబ్బు గోనే లేదు, మా అక్కని అప్రోచ్ అయ్యారని చెప్పారు. ఇదే శివ చౌహాన్ దొంగనా అభిషేక్ దొంగనా? వీళ్ళు ఇంత లిటరల్ గా మీడియాను మోసం చేయాలి, యాంకర్ అంటే జర్నలిస్టులకు తెలివి లేదు, మేము చెప్పిన దాన్ని వింటారు అనుకుంటున్నారా? హాయ్ హలో, వెల్కమ్ టు V960. నేను మీ సంతోష్. మీకు తెలిసిందే మైక్రో ఫైనాన్స్ ఏదైతే ఉందో అది కొత్త కొత్త మలుపులు తిరుగుతూ ఉన్నది. దాంట్లో నుంచి మాకు ఏ తప్పు లేదు, మాకేం సంబంధం లేదని బయటికి రావడానికి చాలా నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొంతమంది. ఇక మీకు అర్థమైంది, తప్పు చేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న దొంగలు. ఈడ అభిషేక్ శివ చౌహాన్ అసలు ఏంది వీళ్ళిద్దరి పాత్ర ఏంది? అభిషేక్ శివ చౌహాన్ వీళ్ళిద్దరు పచ్చి దొంగలు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నిజాలు మాట్లాడేటప్పుడు ఏడైనా సరే 100 సార్లు మాట్లాడినా నిజం ఒకటేసారి వస్తూ ఉంటుంది. అబద్ధం మాట్లాడేటప్పుడే దొరికిపోతూ ఉంటారు. మనకు తెలిసిందే, శివ చౌహాన్ది ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసిరు, చెక్ చేస్తే 3 times రమవతు మాధవ్ అకౌంట్లో నుంచి ఇట్లా ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తా ఉన్నారు. అయినా సరే లాస్ట్కు వీళ్ళ దుర్మార్గం ఏంటంటే, లాస్ట్కు దేవుళ్ళని డబ్బెట్టుకొని కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ దొంగలు. దొంగలని ఎందుకంటా ఉన్నానంటే మీకు విత్తి వెడిని చూపిస్తాను నేను. రెడ్ హ్యాండ్గా దొరికిపోయినారు. అంటే ఒక అబద్ధాన్ని, అంటే వీళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఒక్క అబద్ధంలోనే వీళ్ళు దొరికారు. ఇట్లా ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. అభిషేక్ వచ్చేసి మరి వీడు దొంగనా? ఇక దొంగనే మాట్లాడుతూ ఉన్నాయి అభిషేక్. బీఆర్ఎస్ పార్టీలో ఏదో నాయకుడిగా ఏదో చలామణి అవుతా ఉన్నాడు. మంగ్లీకి నెక్లెస్ ఇయ్యలేదని చెప్పిండు, నిజం అనుకున్నాం కొంతమంది. లాస్ట్కి వస్తే ఏదైతే పబ్బులో కలిసినాం అనే దగ్గర ఈ అభిషేక్ నాయక్ ఎవరైతే ఉన్నారో, అభిషేక్ నాయక్ మేము పబ్కి వెళ్ళినాము, పాసులు రమావతు అది ఎట్లా తెచ్చిండో నాకు తెలియదు, నేను పత్తిత్తు పాలకూర కట్టని అని ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడింది ఈ సుధభూస. ఇక సుధభూసనే మాట్లాడతా నేను. అవునా? కట్ చేస్తే ఇక ఈ పెద్ద సుధభూస నాకు ఏం తెలియదు, అమ్మాయికంగా ఇట్లా మూతి పెట్టి మాకేం తెలియదు, మా అక్కకి ఏం సంబంధం లేదు, మాకేం సంబంధం లేదు, మేము కడిగిన ముత్యాలము, మేము మొత్తం బయటకు వచ్చినాక అందరితో అట్ట తీస్తాము. నీ ముఖం తీసినావు, నీ ముఖంలోనే అర్థమైతా ఉన్నది నువ్వు ఎంత పెద్ద దొంగవని. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఆ పబ్బులో మీట్ అయిన దాంట్లో నేను లేను, మా అక్కడ నంబర్ ఇచ్చింది నాకు, తర్వాత ఫోన్ చేసిండు రమవతు మధు అని నీతి వ్యాఖ్యలు చెప్తా ఉన్నాడు హీరో. ఇక హీరో ఏం చెప్తాడు అభిషేక్ హీరో, మేము పబ్బులోకి ఎంటర్ కాగానే ఫస్ట్ మాకు శివ చౌహాన్ మాకు కలిసిండు అని చెప్తా ఉన్నాడు. ఒకసారి మీకు ఎవిడెన్స్ చూపించే ప్రయత్నం చేస్తా. నేను ఏమంటా ఉన్నా, ఇక్కడ మంగ్లీ చెల్లెను మంగ్లీ తమ్ముడిని కాపాడుకోవడానికి మంగ్లీ సతమతం అవుతా ఉన్నది. ఇక్కడ మంగ్లీ తప్పు లేదా అంటే ఉన్నదిగా, మంగ్లీ తప్పు కూడా కనిపిస్తా ఉన్నది ఇక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నా వినండి ఒకసారి, మీకు ఎవిడెన్స్ చూపించినాక మాట్లాడతాను. ఒకసారి ఈ వీడియో ఇది చూడండి. ఫస్ట్ ఆమె ఏప్రిల్ ఎండింగ్ లో ఒక తబలారస ఒక పబ్ ఏదైతే ఒక పబ్ ఉందో ఆ పబ్ లో ప్రోగ్రామ్ చేస్తుండగా ఈ హేమాకాంత్ రెడ్డి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మధు రామావత్ అండ్ మన అభిషేక్ అనే పర్సన్స్ వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళిద్దరు వచ్చి అతన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది.
సో ఏదైతే తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి అప్రోచ్ అయ్యారు మాకు. నేను ఆ ప్రోగ్రామ్ కి నేను అటెండ్ అవ్వలేదు, మా అక్కకు మాత్రమే అప్రోచ్ అయ్యారు వీళ్ళు. సో తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి వాళ్ళు రావడం ఏమన్నాడు ఒకసారి మళ్ళీ వినండి, అంటే చెవులు సరిగ్గా మాత్రమే అప్రోచ్ అయ్యారు వీళ్ళు. సో తీజ్ ఫెస్టివల్ నేను అటెండ్ అవ్వలేదు, మా అక్కకు మాత్రమే అప్రోచ్ అయ్యారు వీళ్ళు. సో తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పి ఆ పబ్బు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నేను అటెండ్ అవ్వలేదు, మా అక్కకు మాత్రమే అప్రోచ్ అయ్యారని చెప్పారు. బా శివ, వా 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 ఏం యాక్టింగ్ రా బాబు, ఆస్కర్ అవార్డు ఇవ్వాలి మీకు. అసలు రాజమౌళి బేస్డ్గా ప్రభాస్ను అండ్ రానని పెట్టిరు అందులో బాహుబలి సినిమాలో. ఈ అభిషేక్ నిన్ను పెట్టేది ఉండే, ఓకేనా? ఇక తర్వాత అభిషేక్ చెప్తా ఉన్నాడు చూడు. శివ ఏమన్నాడు, నేను అటెండ్ అవ్వలేదు పబ్బు దానికి, మా అక్కను అప్రూవ్ అయ్యారని చెప్పారు. దాని తర్వాత కూడా వినిపించాలి మీకు, సారీ నాదే తప్పు. నేను ఆ ప్రోగ్రామ్ కి నేను అటెండ్ అవ్వలేదు, మా అక్కకు మాత్రమే అప్రోచ్ అయ్యారు వీళ్ళు. సో తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి వాళ్ళు రావడంతో మా అక్కని అడగడంతో నా నంబర్ ఇవ్వడం జరిగింది ఆమె. మా బ్రదర్ ఏదైనా కూడా మా బ్రదరే హ్యాండిల్ చేస్తాడు, మా బ్రదరే దీని గురించి మొత్తం మాట్లాడతాడు, ప్రోగ్రామ్స్ గురించి మొత్తం మా బ్రదర్ కి కాంటాక్ట్ అవ్వండి అన్న విషయంలో నా నంబర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1-2 days తర్వాత కాల్ చేసి అన్న ఇది పరిస్థితి, అక్క దగ్గర నంబర్ తీసుకున్నాం. ఓకే, విన్నారు కదా, ఇది శివ చెప్పే పచ్చి నిజాలు, ఓకేనా? ఇక అభిషేక్ ఇప్పుడు తాగలేదన్న, నేను ఎప్పుడు కూడా మందు తాగడం కానీ వేరే షోపులు ఇట్లాంటివి లేవు నాకు. నేను పబ్ లో పోయినా, పిలుచుకుపోయింది ఏం పబ్ అది, తబలా రెస్టారెంట్ అని చెప్పేసి, తబలా బార్ అండ్ కిచెన్ సంథింగ్ ఏదో మన నానగ్రామ్ కూడా గచ్చిబౌలి ఏరియాలో ఉంటుంది. ఓకే, అయితే ఏ మంత్ ఇది? జూన్ లో 2025 జూన్ లో మధు పాసెస్ తీసుకొచ్చినాడు. మధుతో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళ ఊరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చిన కూడా ఆ వీడియోలో కూడా కనిపిస్తున్నారు. నలుగురు పోయినాం మేము మొత్తం. ఆ నలుగురు మీరు పబ్ మంగ్లీ షో అనే పోయారు, మంగ్లీ షో అని పోయినాం. ఆ షోకి మాకు పాసెస్ ఎవరికి దొరికినాయి? మధుకు దొరికినాయి. అవి ఎట్లా దొరికినాయి, ఎట్లా ఎక్కడ తెచ్చుకున్నా మాకు తెలియదు. తీసుకుపోయిండు, పోయినాం అందరం కలిసి ఆడ ఫ్రంట్ రోడ్ లో నిలబడ్డం, పాటలు ఎంజాయ్ చేస్తున్నాం. ఆ వీడియో తీసినప్పుడు నేను ఎందుకు సైడ్ తిరిగినా అంటే అన్న, నేను పాలిటిక్స్ లో ఉన్నా. ఓకే, ఇప్పుడు అట్లాంటి కల్చర్లలో ఉన్నాం అంటే మనం పబ్లిక్ ఏం మెసేజ్ అది బాగుండదు. మోతేవారి మొగోడు దిగిండయా మొగోడు, నీతి వ్యాఖ్యలు చెప్తా ఉన్నాడు. చేసే లంగపండ్లు పక్కన పెట్టి నేను 5 కోట్ల నరిచ్చినా, నేను కట్టలుగట్టానికి పోయిన పబ్బుకి వీడియో తీస్తాడు మా ఓడే, నేను భయపడలేదు, నేను పొలిటికల్గా ఏం మెసేజ్ ఇస్తున్నా, ఇప్పుడు ఏం కట్టలు కట్టదు అభిషేకు, కట్టలు కట్ట అభిషేకు, యూజ్లెస్ ఫెలోస్. వినండి, ఇందులో ఉంటది అభిషేక్ ఏం చెప్తున్నా వినండి అని చెప్పి. అది వీడియో తీసే అబ్బాయి కూడా దేవకొండ అబ్బాయి కాబట్టి అది ఆపర బాబా అని సైడ్కి జరిగిన, నేను భయపడి జరగలేదన్న. అట్లాంటి కల్చర్ లో మనం ఉంటే బాగుండదు అని చెప్పి పక్కకి జరిగిన. ఇప్పుడు నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది, మీరైనా రికార్డ్ చేసింది ఎట్లా బయటకు వచ్చింది అది? ఆ వీడియో ఎవరు ఇచ్చారు అనేది కూడా నాకు తెలియదు ఇప్పుడు. అసలు అంటే వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళు ఏమంటే మేము పోయి మధు, నేను, ఆ అబ్బాయి రాజా అనే అబ్బాయి అక్కడ చూసినాం. చూసిన తర్వాత వాళ్ళ బ్రదర్ శివ ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడినాం. అంటే వాళ్ళు పోతున్నారు మా సైడ్ అబ్బాయి, అది బయటికి ఎట్లా వచ్చింది ఇది. సరే, ఇప్పుడు మంగ్లీని చూసిర్రు అక్కడ చూసినాం. చూసిన తర్వాత వాళ్ళ బ్రదర్ శివ ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడినాం. అంటే వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళు ఏమంటే మేము పోయి మధు, నేను, ఆ అబ్బాయి రాజా అనే అబ్బాయి, ఇంకొక అబ్బాయి, నలుగురం కలిసిపోయినాము. పోయి మాట్లాడినాము. ఫస్ట్ శివతో మాట్లాడినాం. అయితే మధు అప్రోచ్ అవ్వడం ఇక వినండి, ఇక శివ ఏమన్నాడు, నేను పబ్బు గోనే లేదు, మా అక్కని అప్రోచ్ అయ్యారని చెప్పారు. ఇడే శివ చౌహాన్ దొంగనా అభిషేక్ దొంగనా? మీరు చెప్పండి ఒకసారి మీరే చెప్పండి. ఇక అభిషేక్ దొంగనా శివ చౌహాన్ దొంగనా? ఏమన్నాడు, ఫస్ట్ మేము శివన్ కలిసినాము పబ్బుకి వెళ్ళిన వెంటనే అని చెప్తా ఉన్నాడు. ఎవరు? అభిషేక్ చెప్తా ఉన్నాడు. శివ చౌహాన్ ఏం చెప్పిండు, ఎవరు ఇచ్చారనేది కూడా నాకు తెలియదు ఇప్పుడు. అసలు రికార్డ్ చేసింది కూడా దేవరకొండ అబ్బాయి, మా సైడ్ అబ్బాయి. అది బయటికి ఎట్లా వచ్చింది ఇది. సరే, ఇప్పుడు మంగ్లీని చూసిర్రు అక్కడ చూసినాం. చూసిన తర్వాత వాళ్ళ బ్రదర్ శివ ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడినాం. అంటే వాళ్ళు పోతున్నారు. తబలా రెస్టారెంట్ ఏదైతే ఉందో శివ అక్కడ వెళ్ళాడు. ఈయన ఎట్లా కలిసిండు? ఈయన అభిషేక్ ఎవరైతే ఉన్నారో శివ లేడు నేను అక్కడ పబ్బులు అని శివ చెప్తా ఉన్నాడు. అభిషేకమో శివతో మాట్లాడినామని చెప్తా ఉన్నాడు తబలా రెస్టారెంట్లో. ఇక దొంగ ఎవరు చెప్పండి? వీళ్ళు ఇంత లిటరల్గా మీడియాను మోసం చేయాలి, యాంకర్ అంటే జర్నలిస్టులకు తెలివి లేదు, మేము చెప్పిన దాన్ని వింటారు అనుకుంటున్నారా? ఇక్కడ ఎవడు దొంగ మీరు చెప్పండి. ఇక ఎవడు దొంగ మీరు చెప్పండి. ఇక ఈ ఎవిడెన్స్కి శివ నువ్వు దీనికి ప్రూవ్ చేయాలి, అభిషేక్ నువ్వు ఇది ప్రూవ్ చేయాలి. అభిషేక్ నెక్లెస్ ఇవ్వలేదు, మేము డైమండ్ నెక్లెస్ ఇవ్వలేదు అనేది కూడా పచ్చబద్దాలు ఇవన్నీ. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే అభిషేక్ మంగ్లీని కాపాడడానికి ప్రయత్నిస్తా ఉన్నారు, శివ మంగ్లీని కాపాడడానికి. ఎందుకంటే శివ హస్తం ఉంది. నేను ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఇప్పుడు ఆన్సర్ చేయి శివ చౌహాన్.
తెలికల్లా మహారాజు ప్రిపరేషన్ కరెక్ట్గా లేనట్టుందమ్మా. ఇక ఇట్లా వచ్చి మీడియా ముందు మాకేం సంబంధం లేదండి, మా అక్క కడిగిన ముత్యం, నేను పాలరాతి శిల్పం, మా చెల్లెకేం సంబంధం లేదు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఎడ్డు గొర్రెళ్ళము, జనాలు పిచ్చోళ్ళు, చెప్పిందల్లా నమ్మాలి. అర్థమవుతుందా? ఇది కథ మొత్తం మీద. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఇవ్వనండి శివని. ఎవరు దొంగ ఇలా వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు దొంగ? ఇద్దరు ఇంటర్వ్యూలలో ఈయన నేను లేని పబ్లు అని ఈయన అంటాడు, శివన్ కలిసినాము పబ్కి వెళ్ళాక అని ఈయన అంటాడు. ఇక మరి ఏం నడుస్తా ఉన్నది మొత్తం మీద? ఏడేం నడుస్తా ఉన్నదంటే ఈ శివ వల్ల ఈ మంగ్లీ చెల్లె వల్ల, మంగ్లీ తమ్ముని వల్ల, శివ వల్ల, అది చెల్లె వల్ల మంగ్లీ బలి పశువు అయింది అనుకోవచ్చు. అంటే మంగ్లీకి సంబంధం ఉన్నది, మంగ్లీది కూడా తప్పు ఉంది ఇలా. మంగ్లీ వీళ్ళిద్దరిని బయటికి తేవడానికి నానా తంటాలు పడతా ఉన్నది ఇప్పుడు, తమ్ముడిని చెల్లెను బయటికి తేవడానికి. మీరు మిరప తోట్ల కలిసిన విషయం నిజం కాదా? ఇవాళ మొత్తం బయటకు వస్తుంది చూడండి, ఇవాళ ఇంకా పచ్చి నిజాలు బయటకు వస్తాయి చూడండి. ఏం తమాషాలు చేస్తున్నాం రా మీరు? మీ అయ్యే జాగిరా లేకపోతే జనాల దగ్గర డబ్బులు గుంజి ఇష్టం వచ్చిన తమాషాలు చేస్తా ఉన్నారు. ఇది ఒక్కటి చాలు ప్రజలారా, మీకు ఒకటి చెప్తా ఉన్నా, దొంగనే చెప్తా ఉన్నా. మరి ఈయన దొంగనా? ఈయన నిజాలు మాట్లాడితే ఈయన దొంగనా? ఇక వీళ్ళిద్దరు ఎట్లా ఎవరైనా ఆలోచించండి. ఈరోజు మంగ్లీని రమవతు మధు పొలంలో కలిసినాయి, వాళ్ళ చెల్లె వాళ్ళ అమ్మ రమవతు మధు కలిసినాయి, అన్ని బయటకు వస్తాయి ఈరోజు. ఒకటి అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. నీ బ్యాంకులకు రూపాయి రాలే, అసలు రమవతు మధేవడో తెలియదని మాట్లాడిరు, మీ అక్కదే తప్పించుకునే ప్రయత్నం చేసిర్రు, లాస్ట్కి వస్తే నాకు తెలుసు అని చెప్పిర్రు, ఒకటేసారి పోయినామని చెప్పిర్రు. మళ్ళీ ఒక్కసారి కలిసిన వాళ్ళు ఇంటి దగ్గర మళ్ళీ పొలంలో ఎందుకు కలిసిర్రు? మీ అమ్మ మీ చెల్లె రమవతు మధుకి ఏం పని? ఏం తమాషాలా? నీ అకౌంట్లోకి ఎందుకు 3 times డబ్బులు వచ్చినాయి? చెప్పాలి దీనికి మీరు. ప్రిపరేషన్ కరెక్ట్గా మరి లాయర్ చెప్పమన్నాడా, ఈ మంగ్లీ లాయర్ చెప్పమన్నాడా, మరి శివగాడు సరిగ్గా, శివ అనే పర్సన్ సరిగ్గా ప్రిపరేషన్ సరిగ్గా లేదనుకోవచ్చా? ఇది మొత్తం మీద నెక్స్ట్ లెవెల్ వీడియో వస్తుంది చూడండి. మంగ్లీ చెల్లె, మంగ్లీ వాళ్ళ అమ్మ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది ఇలా ఒక ఫోటోలో. ఇది మొత్తం మీద పరిస్థితి. ఇక నేను అర్జెంట్ పని ఉంది కాబట్టి, పెద్దగా వేరే పని మీద వెళ్ళేది కాబట్టి వెళ్తా ఉన్నా. వచ్చినాక ఇంకొంచెం ఎవిడెన్స్ మీకు బయట పెట్టే ప్రయత్నం చేస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి E96 TV. మీకు ఈ విషయంలో చాలా కీలకమైన విషయాలు వస్తూ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ.